జై గురుదత్త శ్రీ గురుదత్త. మన భారతావని పుణ్యభూమి, కర్మభూమి, యోగభూమి. అయితే పుణ్యభూమి, కర్మభూమి, యోగభూమి అయినటువంటి ఈ భూమి మీద ఎందరెందరో మహానుభావులు జన్మించి వారి వారి భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాల ద్వారా జనులను చైతన్యవంతులు చేశారు, నేటికి చేస్తున్నారు కూడా. అయితే ఈ భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాల కన్నా యోగ మార్గాన్ని అనుసరించి పూర్వజన్మ కర్మ నుంచి బయటపడవచ్చని నిరూపించి చూపించినటువంటి మహానుభావుడు, సత్యానికి సరికొత్త నిర్వచనంగా సత్యయోగాన్ని ఆవిష్కరించిన మహా ఋషి, ప్రాచీన యోగ రూపాలన్నిటినీ త్రోసిరాదని సృష్టికే సరికొత్త అర్థాన్నిచ్చిన అపరబ్రహ్మ, పవిత్ర కావేరీ తీరంలో కుంభకోణంలో అగస్త్యుని అంచెలో జన్మించి అగస్త్య యోగ విభూతిని సొంతం చేసుకున్న నవయోగ సవ్యసాచి, శతాబ్ది కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ విస్తరిస్తున్న సత్యయోగాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నం చేసిన యోగాగ్రేసరుడు, ఆయన భారతీయ తత్వవేత్తగా, యోగిగా, గురువుగా, మున్సిపల్ కౌన్సిల్కు చైర్మన్గా, ఆధ్యాత్మిక సంస్కర్తగా, మానవ ప్రగతి ఆధ్యాత్మిక పరిణామాలపై తన దృక్పథాన్ని పరిచయం చేసిన మహోన్నతుడిగా గుర్తింపు పొంది పూర్వజన్మ కర్మను పూర్తిగా నిర్వీర్యం చేయగలిగిన యోగ విద్యా విశారదులు, నేటి మన ప్రాతస్మరణీయులు మాస్టర్ సివివి గారు. అదేనండి, కంచుపాటి వెంకట్రావు వేంకాస్వామి వారు. వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మాస్టర్ సివివి గారు అనే మహా చైతన్యం ఈ భూమికి దిగి రావటం ఒక అద్భుతమైన అంశం. అది ఎక్కడెక్కడో ఊర్ధ్వలోకాల నుండి దిగివచ్చి మన గోళం చేరుకుని మనల్ని చేరుకుంది. కేవలం మన మీద ఉండే అపారమైన ప్రేమ, కరుణ, ఆదరము, వాత్సల్యము కారణాలుగా మనల్ని ఉద్ధరిద్దామని మనల్ని ఆ సివివి చేరింది. మనని పరిచయం చేసుకుంది సివివి. అసలు ప్రతిరోజు ఎక్కడి నుండో సూర్యరశ్మి వచ్చి మనల్ని చేరుతున్నదో అదే మనల్ని చేరే సమయానికి మనం ఎంత సిద్ధంగా ఉంటున్నాము. అంతకన్నా దూరమైనటువంటి లోకాల నుండి దిగి వచ్చిన కుంభ చైతన్యపు ప్రజ్ఞ, మనం ఎరిగినటువంటి, మన అనుకున్నటువంటి మన మాస్టరు సివివి గారు. అదే మన మాస్టర్ సివివి గారి ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞని తెర వెనుక ప్రజ్ఞ అంటారు. ఆంగ్లంలో దీన్ని ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. అందుకే మనకి మాటి మాటికి గుర్తురాదు, ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి గుర్తుకొస్తూ ఉంటుంది. మనకి తెర ముందే కదే అంతంత మాత్రమే కదా. ఇక కథ కన్నా వెనక తెర ఉన్నది, ఆ తెర వెనక అది ఉన్నది. దీనినే పరతత్వము, పరబ్రహ్మము అని కూడా అంటారు. అది తెలుసుకోగలగాలి. తెర వెనక ఉన్నటువంటి తత్వము, పరతత్వము, పరబ్రహ్మము అంటే ఏమిటో తెలుసుకోగలగాలి. తెర వెనుక విషయం గుర్తుకు వస్తే తెర చిన్నదైపోతుంది. ఎప్పుడూ కూడా తెర మనకు చూడటానికి పెద్దదిగా ఉన్నా తెర వెనక విషయం తెలిస్తే తెర ఎంత పెద్దదైనా 70 mm తెర అయినా అది చిన్నదైపోతుంది. కనుక తెర వెనుక ఉన్న ప్రజ్ఞ మనకి తెలిస్తే మన మాస్టర్ సివివి అంటే ఏమిటో మనందరికీ తెలుస్తుంది. చైతన్యం ఉండగా, విశ్వాత్మక చైతన్యం ఉండగా, ఆ చైతన్యాన్ని నడిపించే చైతన్యంగా మాస్టర్ సివివి ప్రజ్ఞ ఉన్నది అని చెప్పారు చాలామంది మహానుభావులు. అంటే అది పరతత్వము లేక పరబ్రహ్మతత్వం. కనుక ఆ తత్వము సరాసరి మరోసారి మనల్ని అనుగ్రహించడానికి అంతరిక్షములోనే ఉండి రకరకాలైన మండలముల్లో దాటి వచ్చి సరాసరి సింహరాశిలో ప్రవేశించి, సింహరాశి నుండి సరాసరి శ్రావణ మాసంలో ప్రవేశించి, అక్కడి నుంచి శ్రావణ పౌర్ణమి గడియల్లో భూమికి దిగివచ్చి బహుళ పాడ్యమి నాడు ఒక శరీరాన్ని బాహ్యంగా బయటికి వ్యక్తపరిచింది. అదే సివివి.
ఆ రోజు ఆగస్టు 4, 1868 సంవత్సరం. ఎందుకు దిగివచ్చింది ఆ సివివి అని అడిగితే మన కోసమే. ఎవరి కోసం వచ్చింది ఆ సివివి? మన కోసమే. ఎందుకు వచ్చింది? మన యొక్క అజ్ఞానపు పొరలను తొలగించడానికి, యోగ మార్గం వైపు నడిపించడానికి ఆ సివివి ఈ భూమి మీదకి అడుగుపెట్టింది. మనలో ఏ మార్పులు చేయడానికి దిగి వచ్చింది అంటే, మనలో ఉండే సూక్ష్మ శరీరాన్ని చక్కగా నిర్మాణం చేసి అది నశించకుండా ఉండేటట్లుగా దాన్ని స్థిరపరిచి, అది కారణంగా మనకి మరణం లేనటువంటి స్థితిని ప్రసాదించడం కోసం ఆ సివివి ఇక్కడికి దిగి వచ్చింది ఈ భూలోకానికి. సూక్ష్మ శరీర నిర్మాణాన్ని పటిష్టం చేసి అమరత్వం సాధించి పెట్టడం అనే విషయాన్ని మానవ జాతికి అందించడానికి యోగంలో నూతన పరిణామం తీసుకొచ్చింది ఆ సివివి. ఇది ఆయనకు ఇయ్యబడిన భగవంతుని ఒక కర్తవ్యంగా సివివి గారికి ఇచ్చి పంపించారు ఈ భూలోకానికి. దానిని ఆయన సక్రమంగా, నిశ్శబ్దంగా, గుప్తంగా, గుట్టుగా నిర్వర్తించి మహానుభావుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడూ కూడా యోగాలు, యోగాభ్యాసాలు ఇవన్నీ తెలుసున్నవాడు, తంత్రాలు, మంత్రాలు తెలుసున్నవాడు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే ఉంటాడు. ఏమీ తెలియని వాడే ఆర్భాటాలు చేస్తూ ఉంటాడు, నాకు ఇవి తెలుసు అవి తెలుసు అని. ఆయన ఎంతో నిశ్శబ్దంగా వచ్చారు ఈ ప్రపంచానికి. అంత నిశ్శబ్దంగానే వెళ్ళిపోయారు సివివి గారు. ఎందువల్లంటే ఆయన చేయవలసిన భగవంతుడు పంపించినటువంటి కార్యక్రమం చేసి ఆయన వెళ్ళిపోయారు. అంటే మనలోకి, మన పరిసరాల్లోకి వచ్చి అదృశ్యులైపోయారు ఆయన. అంతకు ముందుగా దృశ్యం ఉండే మాస్టర్ ప్రజ్ఞ ఇప్పుడు భూగోళం అంతా అదృశ్యంగా తన యొక్క సూక్ష్మ శరీరం ఆవరించి ఉందన్నమాట. కేవలం ఒక ప్రాంతానికి పరిమితమై దృశ్యంగా కనిపించి ఆయన అదృశ్యమైన తర్వాత అదృశ్యంగా సూక్ష్మ శరీరం అంతా కూడా ఈ భూగోళం అంతా వ్యాపించి ఉన్నారు మహానుభావులు. ప్రజ్ఞగా తనను ఆవరించి ఉండి పిలిచిన వారిలో ప్రవేశించి వారి సూక్ష్మ శరీర నిర్మాణం చేసి పునరుత్థానం చేసి మరణం లేని స్థితి కల్పిస్తా అని వాగ్దానం చేశారు సివివి గారు. అందరికీ చావు లేని స్థితి కల్పించడానికి, అందరికీ బ్రహ్మత్వం అనుభూతి చెందింపజేయడానికి నేను దిగివచ్చాను. అది అయ్యేంత వరకు ఈ భూమి ఆవరణలోనూ ఉంటాను అని చెప్పినటువంటి మహోన్నతుడు సివివి మాస్టర్ గారు. మాస్టర్ గారు చేసిన చక్కని వాగ్దానం మనకి ఉంది. వారికిగా వారే 18 సార్లు మరణించి జీవించినట్లుగా ఆయనతో ఉన్నటువంటి అనుయాయులు చెప్పారు కూడా మనకి, మనందరికీ తెలియచేశారు. మరణం లేదని తెలియాలి అంటే ఒక నిర్దిష్ట పథకం లేక విధానం ప్రకారంగా సూక్ష్మ శరీరం పటిష్టంగా నిర్మాణం కావాలి. సూక్ష్మ శరీరం నుండే భౌతిక శరీరానికి ప్రాణం అందుతూ ఉంటుంది. ప్రాణం మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగాను, ప్రాణ అపాన వ్యాన ఉదాన అనే ప్రాణ ప్రవృత్తులుగాను, గుండె, ఊపిరితిత్తులు, శ్వాస అవయవాలు, కవాటాలు మనకి గోచరిస్తూ ఉంటాయి. ఇలా కదలటాలు అన్నీ కూడా సూర్యరశ్మి నుండి ప్రాణము సూక్ష్మ శరీరంలో ఉండే చక్రాల ద్వారా భౌతిక శరీరంలో ఉండే గ్రంథుల నుండి భౌతిక శరీరానికి అందింపబడుతుంది. ఈ సూక్ష్మ శరీరానికి 2 రకాల ఆటుపోట్లు ఉంటాయి. ఏమిటయ్యా అంటే, ఒకటి మనలో ఉండే కోరికలు అసంబద్ధంగాను, ధర్మానికి వ్యతిరేకంగాను, ధర్మాన్ని అతిక్రమించే విధంగా ఉంటే కామ శరీరం అనే తుప్పు ఈ సూక్ష్మ శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే మహాత్ములంతా కూడా కోరికలను సరిచూసుకో అని చెప్తారు. నీలో కోరిక పెరుగుతున్న కొద్దీ నీకు అవ్వవలసిన పనులు అవ్వవు, ఆగిపోతూ ఉంటాయి. నాకు పనులు అవ్వట్లేదు అంటే నీ కోరిక పెరిగిపోతుంది. నీ కోరికలను తగ్గించుకుంటే నీ పనులు అవుతాయి. పనులు అవ్వలేదు కదా అని భగవంతుడి మీద నిందలు వేస్తే అది చాలా తప్పు. నువ్వేదో అపకారం చేసావు అనుకుంటే కూడా తప్పే. నీ కోరికను నువ్వు తగ్గించుకో. నీ కోరికను తగ్గించుకుంటే ఆ పని సక్రమంగా అవుతుంది. మాస్టర్ సివివి గారు, నీ కోరికలను నాకు వదిలేసేయి, నీకేం కావాలో అది నన్ను కోరుకో, నేను నీ సమస్త సౌకర్యాలను చూసేవాడిని, నమ్మకం ఉంటే ఇంకెవరిని ఏమీ కోరకు అని చెప్పినటువంటి మహోన్నతుడు సివివి గారు. కోరడం మొదలు పెడితే సూక్ష్మ శరీరానికి దెబ్బ తగులుతుంది. ప్రతి కోరిక
ఇనుప ముక్కకి తుప్పు పట్టినట్లుగా పడుతుంది. కామ శరీరం పెరిగిపోతే యోగమయమైన సూక్ష్మ శరీరాన్ని బాగా సన్నగిల్లే విధంగా చేస్తుంది. ఇదంతా దేనివల్ల? కామం వల్ల. మరి కామం ఉండకూడదా? ఉండొచ్చు. అది ధర్మసమ్మతంగా, ప్రకృతి సిద్ధంగా, సహజంగానే ఉండాలి. అసహజంగా అతిగాను మితిమీరిన కోరికలు కోరడంగాను ఉండరాదు. అందుకనే మాస్టర్ సివివి గారు ఒక విషయం చెప్తూ ఉండేవారు, ఎటువంటి కోరికలు కూడా మనసులో పెట్టుకోవద్దు, అది భగవత్ సంకల్పితం, భగవంతుడే చేస్తాడు, నువ్వు కోరటం ఏంటి? ఆయన నిన్ను పంపించినప్పుడు ఆయనకి నీకు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనేది ఆయనకి తెలుసు. నువ్వు కోరుకోవటం, నువ్వు బాధపడటం ఇవన్నీ ఎందుకు? ఆయనకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఏ సమయంలో నీకు ఇవ్వాలి, ఏ సమయంలో నీకు ఇవ్వకూడదు పంపించిన ఆయనకి తెలియదా? అన్నీ తెలుసు ఆయన. ఒకవేళ మీకు కోరికలు బలీయంగా ఉంటే, మీ సంస్కారంలోంచి కోరికలు వస్తే అవి ప్రార్థనా సమయంలో నాకు సమర్పించండి అని సివివి గారు బహిర్గతంగా చాలాసార్లు చెప్పారు. అందులో మీ శ్రేయస్సు కలిగించేవి నేను మీకు ఏర్పాటు చేస్తాను. మీరు కోరికలు అడిగారు కదా అని అన్నింటినీ నేను ఏర్పాటు చెయ్యను. మీరు మీ శ్రేయస్సును కలిగించేవి ఏవైతే ఉన్నాయో వాటినే నేను ఏర్పాటు చేస్తాను. శ్రేయస్సును కలిగించనివి తీవ్రంగా మీ మనసు నుంచి బాధ పెట్టి ఉంటే వాటి యందు మీకు మరపు వచ్చేట్లుగా మాయం చేస్తాను అని చెప్పిన మహోన్నతుడు మాస్టర్ సివివి గారు. ఇంతకీ ఈ మాస్టర్ సివివి గారు అసలు ఏ ప్రాంతం వారు, ఎక్కడ వారు అనేది పూర్తిగా మనం తెలుసుకున్నాం. మాస్టర్ సివివిగా పరిచయమైనటువంటి మాస్టారు తమిళనాడులోని కుంభకోణంలో ఒక మధ్యతరగతి నియోగి బ్రాహ్మణ కుటుంబంలో 1868 సంవత్సరం ఆగస్టు 4వ తేదీన, అంటే విభవనామ సంవత్సర శ్రావణ మాస బహుళ పాడ్యమి తిథి రోజున జన్మించారు. ఈయన ఇంటి పేరు కంచుపాటి వారు. కంచుపాటి కుప్పుస్వామి అయ్యంగారు, కామమ్మ ఈయన సివివి గారి యొక్క తల్లిదండ్రులు. ఈయన పూర్వీకులు విజయనగర సామ్రాజ్య కాలంలో ఆంధ్రదేశం నుండి తమిళనాడుకి వలసపోయారు. ఆయన 5వ ఏటనే ఆయనకి ఉపనయనం అయింది. ఆయన మేనత్త కంచుపాటి సుబ్బమ్మకు ఈయన్ని, మన సివివి గారిని దత్తత ఇచ్చేశారు. అందుకనే ఇంటి పేరు కంచుపాటి అయిపోయింది. సుబ్బమ్మ ఈయన్ని చదువు సంధ్యలు అన్నీ కూడా ఆవిడే చూసుకుంది. అక్కడ ఆ ఊళ్ళో ఉండేటటువంటి వీధి బడిలో తెలుగు, తమిళ, ఇంగ్లీషు నేర్చుకున్నారు. అయితే సుబ్బమ్మ గారు మహాపండితురాలు. ఒక రకంగా చెప్పుకోవాలంటే సుబ్బమ్మ గారు సంస్కృతంలో గొప్ప దిట్ట. ఆ సంస్కృతము ఈయనకి నేర్పించారు. అందుకనే మహానుభావుడు ఏ యోగాన్నైనా సరే సంస్కృత అభ్యాసం ఉంది కాబట్టి చక్కగా చేశారు. ఈయన 14వ ఏట మెట్రికులేషన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు. ఆ రోజుల్లో శ్రీరంగంలో మధ్యస్థ దశ చదివాడు. ఆయన డిగ్రీ చదవడానికి మద్రాసు పంపడం సుబ్బమ్మ గారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. ఎందువల్లంటే ఒక దివ్య జ్ఞానంతో పుట్టాడనే విషయం అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఆ తల్లిదండ్రులకు పుట్టాడు, కామమ్మ తల్లిదండ్రులకు పుట్టాడు అనేది అర్థమైపోయింది. సుబ్బమ్మ గారు ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలు లేరు కాబట్టి దత్తత తీసుకుంది కాబట్టి ఈ పిల్లవాడిని దూరం పంపించడం ఎటువంటి పరిస్థితుల్లో ఇష్టం లేదు. ఆ పిల్లవాడిని ఇంటి దగ్గరే కూర్చోబెట్టి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది ఈ పిల్లవాళ్ళు అని గ్రహించినటువంటి సుబ్బమ్మ గారు, స్వతహాగా సుబ్బమ్మ గారు పండితురాలు. అది అర్థం చేసుకుని ఈ అబ్బాయి యొక్క మార్గాన్ని కొంచెం మార్చింది ఆవిడ. ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా తీసుకొచ్చి అబ్బాయి ముందు వేసేసింది సుబ్బమ్మ గారు. అంతే. ఆ సివివి గారు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక గ్రంథాలు విపరీతంగా చదివేసేవాడు. ఆయన 12వ ఏట రుక్మిణి గారిని వివాహం చేసుకున్నాడు. వీరికి 3 కుమారులు, 1 కుమార్తె కలిగారు. ఆయన 36 ఏళ్ల వయసులో భార్య అయినటువంటి రుక్మిణి గారు కొన్ని కారణాల రీత్యా మరణించారు. మరలా సివివి గారు 1908లో ఆయన 38వ ఏట వెంకమ్మను వివాహం చేసుకున్నారు. అయితే ఇది కొంచెం యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనే చెప్పుకోవాలి. అయిన ఈ వెంకమ్మ గారి ద్వారా 3 కుమారులు, 1 కుమార్తెలు, 1 కుమారుడు కలిగారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి.
ఇక్కడ వెంకమ్మ గారిని చేసుకున్న అది భగవద్ అనుజ్ఞ. వెంకమ్మ గారిని చేసుకోవడం అనేది అంటే స్థూల సూక్ష్మ శరీరాలపై వ్యూహాలపై ఆయన ఆధిపత్యం సంపాదించడం కోసం వెంకమ్మ గారిని వివాహం చేసుకున్నారు. అయితే ఇది వరకు చనిపోయినటువంటి రుక్మిణి గారు ప్రజ్ఞాభావం భార్య మీద పడింది ఖచ్చితంగా. ఆమె ప్రజ్ఞను వదిలించి ఆమెతో వివిధ కోణాల్లోని విజ్ఞాన విషయాలను పలికించి రాయించారు ఆయన. చనిపోయిన ఆమెని యొక్క జ్ఞానాన్ని పలికించి రాయించారు. 1910 సంవత్సరంలో మనకి హేలీ తోకచుక్క కనిపించింది. అయితే భారతదేశంలో 1910 సంవత్సరంలో హేలీ తోకచుక్క కనిపించింది. అయితే 1910లో వచ్చిన హేలీస్ తోకచుక్కను తన శరీరంలోనికి ఆవాహన చేసుకున్నాడు సివివి గారు. దానితో శక్తి విపరీతంగా చేరింది. సృష్టి క్రమం తెలుసుకున్నారు. జన్మించడానికి చాలా ముఖ్యంగా చెప్పారు సివివి గారు. ఏం చెప్పారంటే ఇది అద్భుతమైన విషయం. ఒక మనిషి జన్మ ఎత్తుతున్నాడు అంటే జన్మించడానికి ముందు ఆ మనిషి అనురూపంలో పురుషుల్లో ప్రవేశించి వ్యాపించి 3 నెలల తర్వాత స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. అంటే 3 నెలల ముందే అనురూపంలో పురుషుల్లోకి ప్రవేశిస్తుంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో, మన మనసులో ఏదైతే ఉన్నదో అది ఇంటిలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఆ మనిషిలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి 3 నెలల తర్వాత స్త్రీ గర్భంలో ప్రవేశిస్తారు. స్వామి గారు తనలో జరుగుతున్న అండోత్పత్తిని స్థూల ప్రజ్ఞ చెడనీయకుండా సూక్ష్మ రూపాన్ని వేరు చేసి నవగ్రహాల ప్రభావం తగలకుండా ఆ అండాన్ని వెంకమ్మ గారి గర్భంలో ప్రవేశపెట్టారు. ప్రతి ప్రార్థనా సమయంలో ఆమె స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరాన్ని వేరు చేస్తూ ఆమె గర్భంలో పిండాన్ని కుండలిని ప్రభావంతో శక్తిని అందించేవారు. ఎందువల్లంటే అప్పుడు హేలీ తోకచుక్కు వచ్చింది. ఆ ప్రభావం ఆ పిండం మీద పడుతుందనే ఉద్దేశంతో ఆయన పిండాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. 9 నెలల తర్వాత బ్రహ్మస్వరూపుడైన కొడుకు పుట్టారు వెంకమ్మ గారికి. అతని పేరు చందు అని పెట్టారు. ఈ చందు భిన్నంగా ప్రవర్తించేవాడు. 1 నెలలోనే మాటలు వచ్చేసే. ఒక అద్భుతమైన మనిషికి ఒక అద్భుతమైన కుమారుడే జన్మించాడు. ఇంటికి వచ్చే వారికి భూత భవిష్యత్తులను చెప్పేసేవాడు. ఎంత గొప్పవాడంటే నాస్తికుడై జంజాలు తెంపుకున్నటువంటి యజ్ఞోపవేతాన్ని తెంపుకున్నటువంటి తాత కుప్పుస్వామిని 4 నెలల నుంచి జంజం వేయించి సంధ్యావందనం చేయించేవాడు చందు. అంటే ఆ తండ్రికి సివివికి పుట్టినటువంటి మాస్టర్ సివివి గారికి పుట్టినటువంటి మహానుభావుడు చందు. అంత అద్భుతంగా జ్ఞానాన్ని ప్రదర్శించేవాడు. అయితే చందు గారు తన తండ్రి గారైనటువంటి సివివి గారితో అంతర్గతంగా మాట్లాడుతూ ఉండేవారు. రాత్రిపూట ఎందుకో 12 దాటిన తర్వాత ఇద్దరూ కలిపి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఎందుకో వెంకమ్మ గారికి అనుమానం వచ్చింది. ఏమిటి మాటలు వస్తున్నాయి 12 దాటిన తర్వాత? 12 ఆ సమయంలో ఎవరో వచ్చి తలుపులు కుడుతున్నారు. ఏమిటి? వెంకమ్మ గారికి అర్థం కాల. సివివి గారంటే అర్థం తెలియదు, చందు గారంటే ఏంటో తెలియదు. అంతకు మునుపు ఉన్నట్టు రుక్మిణి గారికి మొదటి భార్య గారికి సివివి గారంటే ఏమిటో తెలుసు. కానీ వెంకమ్మ గారికి తెలియదు సివివి గారు ఎలాంటి ప్రజ్ఞావంతుడు అనేది. సరే, రోజు ఏదో ఒక ధ్వనులు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి 12 తలుపులు కొట్టడం, తలుపులు ఎవరో తీస్తున్నట్టు ధ్వని, మాట్లాడుకున్నటువంటి శబ్దం వినిపిస్తుంది. ఒకరోజు ఆవిడ మేలుకుని ఎలాగైనా సరే చూద్దామనే ఉద్దేశంతో ఆవిడ లేచి కూర్చుని ఏదో మాటలు వస్తున్నాయి, తలుపులు ఎవరో కొడుతున్నారు. జాగ్రత్తగా తలుపులు కొట్టే సమయంలో పక్క నుంచి వాడు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తలుపులు పెట్టుకున్న తర్వాత ఈవిడ ఒక కన్నంలోంచి చూసింది. చూడంగానే ఆవిడికి నోటి మాటలు రాలా. అక్కడ చందు గారు సివివి గారు ఒక అద్భుతమైన ఆజానుబాహులు తెల్లటి శరీరంతో హిమాలయాల నుంచి వచ్చి, హిమాలయ పురుషులు వచ్చి సివివి గారి ముందు కూర్చుని, చందు గారి ముందు కూర్చుని ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. మాటలు మాత్రమే తెలుసు, కానీ అక్కడ ఏమి జరుగుతోందో తెలియదు. కేవలం తెల్లటి స్వరూపాలే కనిపిస్తున్నాయి. కానీ ఈ వెంకమ్మ గారికి ఏమిటో తెలియట్లా.
ఒక్కసారి ఆవికి దిగచెమటలు పట్టేసేసి తలుపు వేసి వచ్చి పడుకుండిపోయింది. మరుసటి రోజున సివివి గారిని వెంకమ్మ గారు అడిగారు, ఏమిటండి రాత్రి చాలా లేట్ అయినట్టుంది, ఏవో ధ్వనులు వచ్చాయంటే. ఏమిటో వస్తూ ఉంటాయి, నువ్వు చక్కగా పడుకో, హిమాలయాల నుంచి దివ్య పురుషులు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పాడు. అంతే, అంతకన్నా ఏమీ చెప్పలా. చూసారా, మహానుభావుడు నిజంగా అన్నీ తెలుసున్నటువంటి మహానుభావులు అలాగే ఉంటారు. ఏమీ తెలియని వాళ్ళు ఆర్భాటాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆయన దాదాపు స్వామివారు 24 సార్లు చాలా మందిని చనిపోయిన వాళ్ళని బ్రతికించారు కూడా. ఈయన శిష్యుల్ని మీడియంస్ అంటారు. ఈ ప్రాణధారణ చేసేవారు, వాళ్ళు చనిపోయిన వాళ్ళని బ్రతికించేటటువంటి శక్తి సివివి గారు చాలా మందికి ఇచ్చారు. అయితే ఈ చందు గారు కూడా ఒక రోజున తాదాత్మ్యం పొంది ఉన్నారు. అది అప్పుడు అర్థమైంది. మన సివివి గారికి చందు గారు తాదాత్మ్యం పొంది ఉన్నారు అన్న విషయం అర్థమైంది. ఆయన సివివి గారు చూస్తుండగానే ఆ చందు గారు భూమి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు చాలామంది అడిగారు, ఈ మీడియంస్, ప్రాణధారణ శక్తి ఇచ్చేటటువంటి మీడియంస్ ఆయనకి ప్రాణధారణ చేయబోతుంటే చందు గారు ఒక మాట అన్నారు, నేను భూమి మీద ఉంటే సృష్టి ఆగిపోతుంది, అందువలన నన్ను వదిలేయండి, నేను వచ్చిన కార్యం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు చందు గారు. అదేవిధంగా సివివి గారికి కూడా నచ్చ చెప్పి వెళ్ళిపోయాడు. సివివి గారు చందు గారిని బతికించేటటువంటి దివ్యమైన శక్తి ఆయనకున్నా ఆయన చేయలా. ఎందువల్లంటే అలా చేయడం వల్ల విపరీతార్థమయ్యి శక్తులు విపరీతమైన వస్తాయి, ఈ సృష్టి ఆగిపోతుందనే ఉద్దేశంతో ఆయన ఎటువంటి పరిస్థితుల్లో బ్రతికించాల. ఈ రకమైన సాధన ద్వారా తనను పిలిపించిన వారందరికీ అందుబాటులో ఉండి సివివి గారు 29/5/1910 సంవత్సరంలో సివివి మంత్రాన్ని ఉపదేశించారు. ముందు కుటుంబ సభ్యులకి అందరికీ నేర్పించి పరీక్షించిన తర్వాత మిగిలిన వారందరికీ, ఆయన అనుయాయులందరికీ కూడా, అంటే మీడియంస్ అందరికీ కూడా ఆయన సివివి మంత్రాన్ని ఇచ్చారు. అప్పుడే ఆయన సివివి మాస్టర్ సివివిగా ప్రసిద్ధి చెందారు. ఒకసారి మాస్టర్ గారు ముక్కులోని రంధ్రం ద్వారా 6 గంటలు నిర్విరామంగా గాలి పీల్చి రెండో రంధ్రం ద్వారా 6 గంటల సేపు వదిలేశారు. మరో 6 గంటలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకుండా ఉన్నారు. వారి శరీరం దూదిలాగా తేలిగ్గా అయిపోయి గాల్లో తేలింది. తన మనవడు మట్టి బొమ్మను తిని చనిపోతే సమాధి స్థితిలో ఉండి ప్రాణాన్ని మళ్ళీ ఇచ్చారు, ప్రాణం పోసి బతికించారు. ఆయన్ని దత్తత తీసుకున్న సుబ్బమ్మ గారు ఏటిలో స్నానం చేసి ఒడ్డుకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే 3 రోజులు ఆమెను చూస్తూ ఉండమని ఊరికి వెళ్ళి అక్కడి నుంచే ఆమెను బ్రతికించారు మన సివివి గారు. మనుష్యులను ట్రాన్స్లోకి పంపి విషయాలను సేకరించేవారు. గ్రహ మండలాల్లో ప్రవేశించి అనుభూతులను గ్రంథస్థం చేశారు మహానుభావుడు. చంద్రమండలం విస్తరించి 10 మైళ్ళు వెనక్కి వెళుతోందని చెప్పారు ఆనాడు. అయితే ఆనాడు చెబితే ఎవరు కూడా నమ్మలేదు. 6 నెలల తర్వాత సైంటిస్టు ప్రయోగ పేరిట చేస్తే సివివి గారు చెప్పింది నిజమే, చంద్రమండలం విస్తరించి 10 మైళ్ళు వెనక్కి వెళ్ళిందని రుజువు చేశారు. భూమి వంకరగా ఉందని, అందుకు సూర్యుని వెలుగు చంద్రుపై సరిగ్గా పట్టం లేదని, అందుకనే కృష్ణపక్షం వస్తోందని ఆయన సివివి గారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఎన్నోసార్లు సివివి గారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా గ్రహించి ఆనాటి నుండి పౌర్ణమి అందుకనే ఇలా వస్తోంది అని చెప్పారు. ఖగోళ శాస్త్రవేత్త పరిశోధనలు భూమి మీద 200 మైళ్ళ వంకరగా ఉన్నట్లుగా తేలింది. ఖగోళ శాస్త్రవేత్తలు కూడా పరిశీలిస్తే నిజమే, భూమి వంకరగా ఉందని తేల్చారు. సూక్ష్మ పరిశీలన మాస్టర్ గారిది అలా ఉంటుంది. మాస్టర్ గారు స్థాపించిన కొత్త యోగ పద్ధతి భృక్తరహిత తారక రాజయోగం అంటారు. భృక్తం అంటే పూర్వకర్మ అని అర్థం, రహితం అంటే లేకుండా చేయటం. అంటే తమ దగ్గరకు వచ్చి శరణ కోరితే పూర్వజన్మ కర్మలన్నీ తరింపజేస్తారు మాస్టర్. అందుకనే భృక్తరహిత తారక రాజయోగం అన్నారు. ఆయన్ని తలిస్తే చాలు
ఆయనే చూసుకుంటారు. ఇది ప్రజల్లో, ఆనాటి ప్రజల్లో నమ్మకం. మాస్టర్ గారి శిష్యుల పరంపరలో ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు మొదలైన ప్రముఖులు ఎందరో ఉన్నారు. మాస్టర్ గారు 12/5/1922న శరీరాన్ని వదిలేశారు. అంటే ఎన్నో రకాలైనటువంటి యోగా పద్ధతులను తెలియజేసి శరీరాన్ని వదిలేశారు. అంటే ఆయన ఉండవలసిన పరిస్థితిలో ఉన్నారు. కాలం అయిపోయిన తర్వాత ఆయన ఇంకా ఉండకూడదు నిశ్చయించుకుని వెళ్ళిపోయారు. 12/5/1922న తన శరీరాన్ని వదిలేశారు. కొడుకు అంత్యక్రియలు నిర్వహించగా ఆ రోజున అకాల వర్షాలు వచ్చి ఆయన చితాభస్మం అంతా కూడా ఎక్కడైనా తీసుకున్నాం, ఎముకలు చితాభస్వాన్ని తీసుకున్నాం అనుకుంటే అవన్నీ కావేరీ నదిలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. చివరికి ఏవీ మిగల్లా. 22/5/1922 అంటే సరిగ్గా 10 రోజుల తర్వాత ఆ వెంకాయమ్మ గారికి ఖచ్చితంగా ఆయన మన సివివి గారు కనిపించి చెప్పారన్నమాట. నేను సూక్ష్మ శరీరంలో ఉన్నాను అనే విషయాన్ని వెంకాయమ్మ గారికి తెలియజేశారు. నువ్వు బాధపడద్దు, నువ్వు నా పేరు తెలిస్తే చాలు నేను ప్రత్యక్షమవుతాను, నేను సూక్ష్మ శరీరంలో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని సివివి గారు చెప్పారు. మాస్టర్ సివివి గారు 1910లో భృక్తరహిత తారక రాజయోగం అనే కొత్త యోగ పద్ధతిని ప్రకటించి జనందరికీ కూడా పూర్వకర్మ వాసనలన్నింటినీ కూడా తొలగించారు. ఆయన్ని కోరుకున్నటువంటి అందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్వకర్మ వాసనలు కూడా అందరినీ కూడా తొలగించారు. అందరికీ కూడా ఎవరైనా మాస్టర్ గారిని ప్రార్థన చేసుకోవచ్చు అనేది అందరిలోకి వెళ్ళింది. దీనికి జాతి, మత, కుల, వర్ణ వివక్షత ఎంత మాత్రమూ లేదు. ఆయన సమస్త మానవ జాతిని ఉద్ధరించి నడిపించుటకు వచ్చినటువంటి పరబ్రహ్మము. ఇందుకు సందేహమే అవసరం లేదు. నమ్మకం ముఖ్యం. ఆయన నమ్మి సమస్తము ఆయనకి అర్పించి ఉండండి. అప్పుడు ఆయనే మనకి సమస్త విషయములు మన లోపల నుండే తెలియజేస్తారు, జీవితాన్ని ఆనందమయం చేస్తారు. అంటే మాస్టర్ సివివి అనే బీజాక్షరాల్లో శబ్ద తరంగములు మన మనస్సులో, మనలో సంస్కార వశమును ఏర్పడి భావములంతన్నీ మింగేస్తాయి. మనం అనేక జన్మల నుండి వచ్చిన కర్మలు ఇంధనం లోపల బాగా పేర్చుకుని ఉంచుకున్నాం. దాన్ని ఆయన ఏం చేస్తారంటే కాల్చేస్తారు. అది కాల్చడానికి సివివి మంత్రమే ముఖ్యమైనది. తొందరగా కాల్చేయడానికి ఈ పద్ధతిని ఆయన పట్టుకొచ్చారు. ఆయన ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు చెప్పేవారు. ఆయన రామాయణంలో ఒక సన్నివేశాన్ని అద్భుతంగా వివరించారు మహానుభావుడు. ఏం వివరించారు అంటే, హనుమంతుడు దైవదూతగా సీత వద్దకు వెళ్ళారు. సీత అంటే అక్కడ జీవుడు అర్థం. హనుమంతుడు దైవదూతగా జీవుడి వద్దకు వెళ్ళారు. భగవంతుని సందేశాన్ని కొని తీసుకొచ్చాడు. భగవంతుడు అంటే అక్కడ రాముడు యొక్క సందేశాన్ని కొని తీసుకొచ్చాడు. జీవునికి దైవస్ఫూర్తి, ప్రేరణ, ఆనందాన్ని అందిస్తాడు. అంటే అక్కడ జీవుడు అంటే సీతకి దైవస్ఫూర్తి, ప్రేరణ, ఆనందాన్ని అందిస్తాడు. ఎవరు? హనుమంతుడు. సీత లంకలో అంటే ద్వీపంలో బంధించబడి ఉంది. లంక అంటే ఏంటి? నీటిచే వేరు చేయబడిన ప్రదేశం. జీవుడు కూడా కోరిక కారణంగా దేవుడి నుండి వేరు చేయబడుతున్నాడు. ఆయన ముఖ్యంగా చెప్పింది ఇదే. జీవుడు కూడా కోరిక కారణంగా దేవుడి నుండి వేరు చేయబడుతున్నాడు. సీతాదేవి కూడా లేడిని కోరి రామునికి దూరమైంది. అంటే ఈ విషయాన్ని భగవంతుడు కోరికలు అనేకంగా పెట్టుకోవద్దు అని మనకి చూపించడానికి ఈ భూమి మీద అవతరించి చూపించారు. అయినా మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం అలాగే దైవానికి దూరమై త్రిగుణములచే బంధించబడి ఉంటున్నాం. కోరికలు విపరీతంగా కోరుకుంటున్నాం. అందువలన త్రిగుణాలచే బంధించబడుతున్నాం. అటుపైన ఇంద్రియములచే, శరీరంచే బంధించబడుతున్నాం. కామవాంఛ ఎక్కువగా పెంచుకుంటున్నాం. నీరు లంకను ఏర్పరిచింది. అయితే మన ఆవేశకావేశాలు మనలను త్రికూటములు గల లంకలో పడివేస్తోంది. పరిష్కారము ఎవరివ్వాలి? వాయునందనుడే ఇవ్వాలి. మనలోని వాయువును శ్వాస ఆధారంగా చేసుకుని మరల మూలలో బంధించబడిన మన ఊర్ధ్వగతి చెందాలి. వాయుపుత్రుని ప్రవేశము ప్రాణాయామములకు సంబంధించింది.
కోరిక కారణంగా వేరు కాబడిన సీత పశ్చాత్తాప వైరాగ్యం చెంది రాముడియే శరణ్యమని జీవిస్తున్న తరుణంలో వాయుపుత్రుడు తారసపడి పరిష్కార మార్గాన్ని చూపించి సీతను రాముడి దగ్గర చేర్చాడు. ఈ విషయాలు ఎంతో అద్భుతమైన విషయాలు మన సివివి గారు జనాలకు చెప్పడం జరిగింది. అంటే ఆయన ఒకటే చెప్పారు, యోగాన్ని మించినటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు, యోగ సాధన చేయండి, ఆ సివివి బీజాక్షరాలను పట్టుకోండి, మీ ప్రారబ్ధ కర్మలు నేను చూసుకుంటాను. ఆయన ఒకటే చెప్పేవారు, నేను ప్రారబ్ధ కర్మను వాయిదా వేయను, ప్రచోదనం చేయను, కేవలం మీకోసమే నేను మింగేస్తాను. ఆ మహానుభావుణ్ణి ఒక్కసారి స్మరిస్తూ ఆ మహానుభావుడికి నివాళులర్పిద్దాం. నిజానికి ఆ మహానుభావుడు సూక్ష్మ శరీరంలో ఈ భూగోళం అంతా కూడా వ్యాపించి ఉన్నారు. ఒక్కసారి మనస్ఫూర్తిగా సివివి అంటే చాలు మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతారు. అయితే దీనికి కావలసింది ప్రాథమికంగా నమ్మకం. ఆ నమ్మకము ఉంటే అర్ధరాత్రి 12 గంటలకు కూర్చుని సివివి గారిని ధ్యానం చేస్తే నీ ముందు కూర్చుని నిలబడతాడు సివివి గారు. అంత అద్భుతమైన యోగులు నడిచినటువంటి దేశం మన భారతదేశం. ఇటువంటి మహానుభావులు నడయాడినటువంటి దేశం మన భారతదేశం. కాబట్టి సివివి గారికి మనసు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని స్మరించవలసినటువంటి రోజుగా ఈ రోజును పేర్కొంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.